మన రాష్ట్రంలో ప్రతి పల్లె కూడా సంతోషంగా ఉన్నది. అందుకనేసే ఎన్నేళ్లకు నవ్వేరో రైతన్న ఇచ్చిన హామీని నెరవేర్చగ సర్కారు. ఎన్నేళ్లకు నవ్వేరో రైతన్న, ఎన్నేళ్లకు నవ్వేరో రైతన్న, ఎన్నేళ్లకు నవ్వేరో రైతన్న, ఎన్నేళ్లకు నవ్వేరో లేనటువంటి రైతులను చూసి ఈనాడు 12,000 రూపాయలు మన భూమి లేని రైతులకు, భూమి లేని రైతులకు 12,000 ఉపాధి హామీని ఇస్తానని చెప్పినదే, భూమి లేని రైతులకు కన్న తల్లి కాంగ్రెస్ భరోసానిచ్చి నేడు బతుకు చూస్తూ ఉంటుంది. అందుకనే మన రైతన్న కళ్ళల్లో ఎన్నేళ్లకు నవ్వేరో రైతన్న ఇచ్చిన హామీని నెరవేర్చగ సర్కారు. ఎన్నేళ్లకు నవ్వేరో రైతన్న, ఎన్నేళ్లకు నవ్వేరో రైతన్న. తెలంగాణలో చిరునవ్వుల పూలు పూసే ప్రతి పల్లెలో సంతోషము తెలంగాణలోని పల్లెలో, సంతోషం తెలంగాణలో, సంతోషము సంబరాల తెలంగాణలో, సంతోషము ఈనాటి మేడం ఇటువైపు చూడండి ఒకసారి వరుస లైన్ లో. ఓకే రాహుల్ గాంధీ గారి నాయకత్వం. రెడ్డి గారి భవనంలో చెప్తున్నా, ఇలా రైతుకి 2 లక్షల రైతు రుణమాఫీ ఇచ్చి రేవంత్ రెడ్డి గారు ఇలా మన రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రైతు రుణమాఫీ 12,000 రూపాయలు భూమి ఉన్న వాళ్ళకి, భూమి లేని వాళ్ళకి.
మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు మొన్న క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి మీటింగ్లో తీసుకున్నటువంటి నిర్ణయం యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం రైతాంగంలో కూడా ఒక పండగ వాతావరణం చేరింది. అనేక రకాల అభిప్రాయాలతోని ప్రతిపక్ష పార్టీలోళ్ళు రైతు బంధువు అట్లాగే ల్యాండ్లెస్ రైతులకి ఇస్తున్న 12,000 బోటకమే, ఇవన్నీ అబద్ధాలే, ఇవ్వరని ఎన్ని చెబుతున్నప్పటికీ కూడా క్యాబినెట్ ఏ షరతులు లేకుండా రైతు అనుకున్న ప్రతి వాడికి పంట పండించే ప్రతి రైతుకి కూడా 12,000 రూపాయలు రైతు బంధు ఇవ్వటానికి నిర్ణయం చేయటాన్ని ఈరోజు మేము నిజంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి మేము ఒకరోజు వెనకాడుగానే ఉన్నప్పటికీ కూడా రైతాంగం అందరూ కూడా మాకు ఫోన్లు చేసి ఏంటంటే ఇంతమంది రైతులకి ఇంత చక్కటి కార్యక్రమాన్ని చేస్తే మీరు ఏమి మా కనీసము ఒక ఉత్సవంలాగా ఏమీ చేయకుండా ఉన్నారేంటి, అన్ని అబద్ధాలతో ఉత్సవాలు చేసుకున్నటువంటి ప్రభుత్వాలను చూసినాం కానీ చేసిన పని చెప్పటం లేదని చెప్పి స్వయంగా రైతులే ఈరోజు మా ఆఫీస్కి వచ్చేసి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని రైతు సంఘం ఆధ్వర్యంలో చేయడం చాలా సంతోషం. ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇచ్చిన మాట తప్పదు, మడమ తిప్పదు అనేటటువంటి విషయం ఏదైతే ఉందో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు ఈ దేశంలో రైతులకు ఏం కావాలన్న ప్రతి అంశాన్ని కూడా వాళ్ళకంటే ముందే, రైతుల కంటే ముందే ప్రభుత్వం ఆలోచించి హరిత విప్లవం తీసుకొచ్చే దగ్గర నుంచి ఈ దేశం మొత్తం మీద భారతదేశ వ్యాప్తంగా 70,000 కోట్ల రూపాయలు ఒకేసారి రుణమాఫీ చేసినటువంటి పరిస్థితి, రైతుకి ఉచిత కరెంట్ ఇచ్చేటటువంటిది అన్నీ కూడా కాంగ్రెస్ పేటెంట్లే, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలే. ఈ దేశంలో రైతు రాజ్యం, రైతే రాజు, జై కిసాన్ జై జవాన్ అనేటటువంటి నినాదాలతో తీసుకుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ప్రతి హామీని, ఏ ఒక్క హామీని కూడా మర్చిపోకుండా అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఇంకా ప్రజలకు ఇచ్చినటువంటి తెల్ల రేషన్ కార్డులు, ఇళ్లు కూడా ఇవ్వటానికి రంగం సిద్ధం చేసుకున్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా ఈ ప్రభుత్వాన్ని అందరూ దీవించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం ముగిసిన తర్వాత ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా అవి ప్రజల వరకు చేరకుండా అది ప్రభుత్వం తనలో తనే మదన పడుతూ ప్రజలకు ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచించి ప్రతి ఒక్కటి కూడా చెప్పిన హామీలే కాకుండా చెప్పని హామీలు కూడా అమలు పరుస్తూ ఈరోజు రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి జనవరి 26 ఫౌండేషన్ సందర్భంగా ఈరోజు రైతు భరోసా అయితే ఏంటి, ఇందిరమ్మ అయితే ఏంటి, రెండూ కూడా ఇవ్వటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రైతు దండగా అన్న దగ్గర నుంచి రైతులు దేశానికి వెన్నుముక అనే స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కాబట్టి ప్రజలందరూ కూడా రైతులైతే ఏంటి, సామాన్య ప్రజలైతే ఏంటి, ప్రతి ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవించి ఇంకా మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ప్రజలందరూ దీవించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు అనేక మంది అష్ట కష్టాలు పడి ఆత్మహత్యలు చేసుకున్నారు. అటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతుకు సంబంధించిన రుణమాఫీ అయితే, రైతు భరోసా అయితే ఈ రోజున రాష్ట్రంలో పకడ్బందీగా అమలు పరుస్తూ రైతు రాజ్యం అని చెప్పుకుంటుంది. కాబట్టి ఈ రోజున కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అయితే, రైతుల ఆధ్వర్యంలో అయితే ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నాం. ఈ రోజున 4 సంవత్సరాలు తెలంగాణలో ఉన్నది ఏ ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వం అనే చెప్పే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తానని తెలియజేస్తూ మనం చేస్తున్నాను. మీడియా మిత్రులకి ధన్యవాదాలు. ఈరోజు రైతులు పండగ చేసుకుంటున్నారంటే చాలా సంతోషకరమైన విషయం. గత ప్రభుత్వాలు కూడా ఎన్నో వాగ్దానాలు చేసి గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వేలెత్తి చూపే రోజులు చూపెడుతున్నారు. అతి త్వరలోనే లోపలిపోయే రోజులు ఉన్నాయి మీ అందరికీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏ వాగ్దానం అయితే చేస్తుందో తప్పకుండా నెరవేరుస్తుంది. ఒకరోజు అటు ఇటో తప్పితే నెరవేర్చడంలో వెనకాడదు. కాంగ్రెస్ అంటేనే ప్రజాపాలన అంటేనే కాంగ్రెస్ పార్టీ. రైతులకు పెద్దపీట వేసి ఈరోజు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి ఈరోజు కూలీ రైతులకు కూడా డబ్బులు ఇవ్వటం, భూమి లేని వారికి కూడా డబ్బులు ఇవ్వటం అంటే ఎంత సంతోషకరం. ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశం కూడా సంతోషం వ్యక్తం చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఈ ఒక్క సంవత్సరంలోనే 50,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఎవరికీ లేదు. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఇయని ఉద్యోగాలు ఇవాళ ఒక సంవత్సరంలోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి అని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇంకా ముందు ఈ 6 గ్యారెంటీలు మొత్తం ప్రతిదీ అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ
ఇవాళ ఒక రైతుగా నేను ఇవాళ గర్వంగా చెప్తున్నాను ఏంటంటే, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజాపాలన, ప్రజల పాలన, ప్రజల కోసం పనిచేసే పాలన. ఇవాళ గర్వంగా ఏంటంటే బ్యాంకులలో రైతు రుణమాఫీ చేయటం అనేది 2 లక్షల రుణమాఫీ చేసారు. 12,000 భూమి లేని వాళ్ళకి 12,000, భూమి ఉన్న వాళ్ళకి 12,000 రూపాయల చొప్పున గవర్నమెంట్ రైతులందరినీ గుర్తించి ఇవాళ 12,000 రూపాయలు మా రైతులకి ఇస్తున్నారంటే నిజంగా ప్రభుత్వంలో డబ్బు లేదని అంటున్నారు. అయినా కానీ మాట ఇచ్చిన ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ఎక్కడ ఏ రీతిలో ఎట్లా తీసుకొస్తున్నారో కానీ ప్రభుత్వంలో మాత్రం ఇవాళ రైతులను మాత్రం ఆనందపరిచే విధానంలో రాష్ట్ర ప్రభుత్వం మంచి గర్వంగా చెప్పగలుగుతున్న ఒక రైతుగా ఇవాళ రైతులందరూ కూడా సంతోషంగా ఈ రైతుల కోసం ఆలోచించే ప్రభుత్వం, రైతులకి డబ్బులు వేయటం, రైతులు కూడా ఆనందంలో, ఎంతోమంది కూడా ఎన్నో కష్టాల్లో ఉన్న రైతాంగాన్ని గుర్తించింది. అప్పుల బాధల్లో ఊసల్లో చాలా మంది ఆర్థిక బాధల్లో తట్టుకోలేక హాస్పిటల్ పాలైన అలాంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి ఇలా రైతులు ఆ కష్టాల నుంచి బయటపడుతున్నారు. అంటే ఇలా నిజంగా 2 లక్షల రైతు రుణమాఫీ చేసి 12,000 కౌలు రైతులకు కానీ, అసలు భూమి లేని వాళ్ళకి కానీ, భూమి ఉన్న వాళ్ళకి కానీ 12,000 రూపాయలు వేయటం అంటే అసలు నిజంగా ప్రభుత్వంలో డబ్బు లేకపోయినా ఆ డబ్బు సమకూర్చి ఇవాళ ఉన్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వాన్ని పెట్టి ఇవాళ నిజంగా గర్వంగా నేను ఒక రైతుగా చెప్తూ ఉన్నా.